अरे दूसरा का గాంజాని ముఖ్యంగా అరికట్టే స్పెషల్ డ్రైవ్ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ సబ్ డివిజన్ లెవెల్లో మేము చేసేటటువంటి స్పెషల్ డ్రైవ్లో ఇది 3వ టీము మేము అరెస్ట్ చేయడము. ఈ టీంలో ఒక మాచర్ల నుంచి ఒక సప్లయర్, ఈ మాచర్లో ఉన్నటువంటి సప్లయరు వీళ్ళు పాడేరు, చింతపల్లి, అరకు నుంచి గాంజా తీసుకొచ్చి మన మాచర్లలో స్టోర్ చేసుకొని మిర్యాలగూడ నుంచి కొంతమంది యువతని ట్రాక్ చేసి వాళ్ళకి గాంజా సప్లై చేయడం జరుగుతుంది. ఈ మిర్యాలగూడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ గాంజా అక్కడి నుంచి తీసుకొని వచ్చి కొంత సొంతంగా వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి, కొంత అమ్మటానికి వాళ్ళు స్ప్రేడ్ చేస్తూ ఉంటారు. సో అట్లా పెడ్లర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మిర్యాలగూడ నుంచి మాచర్ల వెళ్ళి ఈ సప్లయర్ లేడీ దగ్గర గాంజా కొనుక్కొచ్చి ఇక్కడ యువతకు అమ్మేవాళ్ళు, వాళ్ళు సెల్ఫ్గా తాగేవాళ్ళు, వాళ్ళు ఒక నలుగురు ఒక సప్లయర్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అరెస్ట్ క్రమంలో దీంట్లో మనకి ఈ టాబ్లెట్స్ ఏదైతే ఇప్పుడు మీకు ప్రెస్ నోట్లో రాయడం జరిగిందో భారీగా 3600 టాబ్లెట్స్ దాంట్లో మనం సీజ్ చేయడం జరిగింది. ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మేము కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వీళ్ళు ఒక విధమైనటువంటి హెలూసినేషన్, అంటే కాస్త మత్తు ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈ టాబ్లెట్స్ మనకి ఒక షాప్లో ఈ పిల్లలు ఎవరైతే ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు ఈ అక్కడి నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నట్టుగా మనం గుర్తించాము. సో దీన్ని మేము వీళ్ళ దగ్గర సీజ్ చేసిన తర్వాత మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని గురిజాల డ్రగ్ ఇన్స్పెక్టర్కి రాసి ఏ షాప్లోనైతే మేము సీజ్ చేసినామో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి రాయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు మేము రిమాండ్కి తరలిస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మా దగ్గర ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు, ఇది 3వ టీం మేము అరెస్ట్ చేయాలి. మొదటి టీంలో 11 మంది, దాంట్లో 2 సప్లయర్స్ దాచేపల్లి వాళ్ళు. 2వ టీంలో 7, దాంట్లో ఒక సప్లయరు ఫ్రమ్ మాచర్ల. దిస్ ఈస్ 3rd టీమ్ we have arrested. This team is consisting of 5 persons, including 1 women supplier from మాచర్ల. సో ఇంకా కూడా మా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మరొకసారి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ మిర్యాలగూడకి ఇప్పుడు ఏదైతే దాచేపల్లి, మాచర్ల నుంచి ఇక్కడ యువతకి సప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడికి వాళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోవాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి ఎవరెళ్ళి మారక ద్రవ్యాలు తెచ్చుకొని పర్టికులర్లీ దిస్ గాంజా సేవించినా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది కాకుండా మా దగ్గర భారీగా ఇక్కడ కన్జ్యూమ్ చేసే వాళ్ళ లిస్టు, అంటే వాళ్ళు కన్జ్యూమర్స్ మాత్రమే, వాళ్ళని అరెస్ట్ చేయడానికి చట్టంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటమా, లేదు మరీ ఎక్కువగా అడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని అకామిడేట్ చేయటమా, అవి ఉన్నతాధికారులు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు తొందరలోనే దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తాం. ఫైనల్గా ఈ మొత్తం కూడా ఈ ఆపరేషన్ చేసి ఈ మిర్యాలగూడలో ఈ డ్రగ్ క్లియర్ చేయడానికి మాకు సహకరించినటువంటి ఇద్దరందరికీ కూడా పోలీసు శాఖ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.